ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం రేపు శుక్రవారం అమావాస్య వస్తుంది. దీన్ని దర్శ అమావాస్య అంటారు. ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైన అమావాస్య. మార్గశిర మాసంలో దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఆధ్యాత్మికమైన ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఈరోజు మీరు చేయవలసిన తేలికైన పరిహారాలు చెప్తాను. ఎందుకంటే లక్ష్మీదేవిని ఈ అమావాస్యని మనం వినియోగించుకోగలిగితే, అంటే లక్ష్మీ సాధన కోసం మనం సరిగా ప్రిపేర్ చేయగలిగితే అత్యంత అద్భుతంగా ఉంటుంది. కొన్ని తాంత్రిక వస్తువులు తాంత్రిక విధానంలో చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు అని చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ సమయంలో అమ్మవారి స్వరూపంగా ఉన్న హతాజోడిని మీరు మీ దగ్గర ఉన్న అమ్మవారినైనా సరే దీపారాధన చేసి మీ సంకల్పాన్ని చెప్పుకొని అమ్మవారి చాముండి మంత్రాన్ని ఒక 108 సార్లు, లక్ష్మీదేవి మంత్రాన్ని 108 సార్లు, సరస్వతీదేవి మంత్రాన్ని 108 సార్లు కనుక మీరు అనుకున్నట్లయితే మీ సంకల్ప సిద్ధి త్వరగా లభిస్తుంది. ఒకవేళ ఎవరికైనా సరే హతజోడి కావాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే హతజోడి గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. అలాగే ఈరోజు పెద్దలకి తర్పణాలు ఇస్తూ ఉంటాం. ఉదయాన్నే నదిలో కానీ ఇంట్లో స్నానం చేసి దక్షిణ దిశగా తిరిగి పితృదేవతలకి నీరు నువ్వులతో తర్పణాలు వదలాలి. అలవాటు ఉంటే చేయండి, లేదంటే ఎక్కడైనా నది ఒడ్డుకు వెళ్ళండి. అలాగే ఈరోజు ఈ దర్శ అమావాస్య అంటే చంద్రుడు అదృశ్యమైన సమయం కాబట్టి ఈరోజు చంద్రుడిని ప్రార్థించడం వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత లభిస్తుంది. అలాగే లక్ష్మీ పూజ ఈ అమావాస్య శుక్రవారం వచ్చింది కాబట్టి సాయంత్ర సమయంలో మహాలక్ష్మిని పూజించడం అత్యంత శుభప్రదం. ఇంటి సింహద్వారం అంటే మీ వేణు గుమ్మం దగ్గర దీపాలు వెలిగించి అమ్మవారికి పాయసం కానీ తెల్లటి పదార్థాలని నైవేద్యంగా పెట్టండి. అది మీరు తర్వాత మీ కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు. అలాగే రావి చెట్టుకి పగల టైంలో పూజ చేయండి. చెట్టుకి ప్రదక్షిణ చేసి ఆవ నూనెతో దీపం వెలిగించి శని దోషాల నుండి మీరు త్వరగా బయటపడతారు. మీ పితృశాపాలు కూడా తొలగిపోతాయి. అలాగే అమావాస్య నాడు దానం చేయడం వల్ల అనేక రెట్ల ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా నల్ల నువ్వులు, బెల్లము, అలాగే అన్నదానము చాలా పుణ్యప్రదం. అలాగే వస్త్రదానం కూడా చేయవచ్చు. ఈరోజు గోసేవ కూడా చేయవచ్చు. చేయకూడని పనులు ఏదైనా ఉన్నాయంటే కొత్త పనులు ప్రారంభించడం, మాంసాహారం మద్యం తాగడం, జుట్టు గోర్లు కత్తిరించుకోవడం, ఎవరిని నిందించడం, కించపరచడం చేయకూడదు. గుర్తుంచుకోండి.